హాయ్ గాయ్స్ అంటే ట్రోల్ చేస్తాం, బ్యాక్గ్రౌండ్ ఎత్తాం, పీకుతాం, పొడుస్తాం, వాంతో కిరకాయ పెట్టించుకున్నది వీంతో బొచ్చాడు చెప్తారు రా బొచ్చులోది బోల్డ్ అని చెప్తారు. గుద్దలు దమ్ముంటే మీరు మొగోళ్ళు అయితే మీకు మొలిసే ఉంటే మీరు ప్రూఫ్ పెట్టండి. అర్థమైందా? ప్రూఫ్ పెట్టి మాట్లాడండి. ప్రూఫ్ లేకుండా వాంతో జీకిసుకున్నది వీంతో జీకిసుకున్నది అంటే ఎవ్వరిడ ఊరుకునే వాళ్ళు లేరు. అర్థమైందా? ప్రతిసారి లైవ్లోకి వచ్చి ప్రతిసారి అనడము, ప్రతిసారి నేను లైవ్ పెట్టినప్పుడల్లా అనడము, ప్రతిసారి నేను ఏం చెనకకుండా నన్ను చెనకడము, నన్నే టార్గెట్ చేయడము. నీకేం అవసరం రా బాయ్? నువ్వు ఎవడ్రా? నీతో నేను ఎందుకు తిట్టించుకోవాలా? ఏం అవసరం? సోషల్ మీడియా అది నేను పెట్టుకుంటా, నేను కట్ చేసుకుంటా నా లైవ్. నీకేం అవసరం? ప్రతిసారి నువ్వేం బొచ్చు నన్ను టార్గెట్ చేసేది? తిప్పుకో. బిత్తల ఫోటోలు పెట్టి తెచ్చి చూపిస్తా, వాళ్ళని తెచ్చిస్తా, యోన్తో దబ్బించుకున్నా అంటున్నావు కదా. సుధీర్ ఫోటోలు వాళ్ళు ఈ మా బంగారం అంటే బంగారంని తీసుకుంటారా, బంగారంని తీసుకొని బంగారంని పోయి అడుగు. అర్థమైందా? బంగారంని అడుగు. సుధీర్ ఫోటో ఎవరు పెట్టుకున్నారు వాళ్ళ పేరు మెన్షన్ చేసి మాట్లాడు. అర్థమైందా? మెన్షన్ చేసి వాళ్ళ పేరు డిసెంబర్ అని అంటున్నావు కదా, డిసెంబర్ని కూడా తీసుకొనిరా, తీసుకొచ్చి అడిగి కనుక్కొని మాట్లాడు. నువ్వు తిట్టినంత మాత్రం నువ్వు పెద్ద తోపేం కాదు. నీలాగా నేను కూడా తిట్టగలుగుతా. నువ్వు తిడితే నీకు ఒక లెవెల్ అనేది పోయింది. నువ్వు ఒక చిల్లరోడి అయిపోయినావు. నీ మాదిరిగా నేను చిల్లర గాను. అర్థమైందా? నీ మాదిరిగా నేను అస్సలు చిల్లర గాను. నాకు అవసరమే లేదు చిల్లర రావడం. అంత గుద్దలు దమ్ముంటే ప్రూఫ్ తీసుకురండి, ప్రూఫ్ తీసుకొచ్చి పెట్టండి. బొచ్చుగాండ్లు మాట్లాడతారు ఎక్కి బ్యాక్గ్రౌండ్ అయ్యంగానే ఏమో పెద్ద. మీ ఇళ్ళల్లో అక్క చెల్లెలు లేరా? మీ ఇళ్ళల్లో లేరా? మీరు అదే తల్లి కుత్తలు ఇంత బొద్దగా ఉంటాయి, ఇంత లోపల తలకాయ దూరుతుంది అంటారు కదా. ఆ కుత్తలలో నుంచే మీరు బయటకు వచ్చిండ్రు రాబాయ్. అదే కుత్తలో నుంచి మీరు బయటకు వచ్చిండ్రు. అదే మీ అయ్య మొడ్డ పెట్టి దెంగుతేనే బయటకు వచ్చిండ్రు మీరు. అంతే రాలే. అర్థమైంది? అంతే రాలే. మీకు తల్లిదండ్రులు అని ఒక వాల్యూ, అక్క చెల్లెలు అని ఒక వాల్యూ ఉంటే ఇంకొక ఆడపిల్లని మాట్లాడారు. ఈరోజు నన్ను అన్నారు, రేపు ఇంకొక 1000 మందిని అంటారు. ఎవడ్రా భయపడతారు? ఇడా భయం అని కాదు. నిన్ను రివర్స్ అట్ట తిడితే, నేను రివర్స్ అట్ట మాట్లాడితే నీకు వాల్యూ లేదేమో, నాకు వాల్యూ ఉంది, నాకు ఒక రెస్పెక్ట్ అనేది ఉంది. అందుకోసం నేను ఎవరిని కానీ తిట్టాను, ఎవరిగా అనను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నోరు జడిపిందే నువ్వు. నా లైవ్లో ప్రతిసారి వచ్చి తిట్టేదే నువ్వు. నేను నిన్ను ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా? నేను నిన్ను జనికిన్నా? ఇది అభి అని పేరు తీసి ఎప్పుడైనా అన్నానా? పొద్దుగూకులు నా బ్యాక్గ్రౌండ్ వేసి దెంగుతానా? ఏం చేస్తావురా? ఫేమస్ అవుతా దెంగు, ఇంకా 100 వేసుకోండి. నాకేం బొచ్చు? ఎవ్వడొచ్చి నా బొచ్చు బీకడు. అర్థమైందా? మాకు కూడా ఇక్కడ అన్నీ ఉంటాయి చెప్పడానికి. మాకు ఇలా పోలీస్ స్టేషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏది మేము తీసుకోవాలనేది కూడా తెలుస్తుంది. నేను ఉండే అరబీ హోమ్లో ఫుల్ కెమెరాస్ ఉంటాయి. మా సార్ కూడా ఏసీపీనే. అర్థమైందా? ఒక్క దెబ్బకి నేను చెప్తే ఈయన కొడుకునే ఓన్ ఏం చేయాలో అది చేస్తాడు. సరేనా? మామేం చిల్లరగా లేము అనడానికి. ప్రతిసారి ఏం బొచ్చురా బాయ్, ఎవ్వడేం బొచ్చు వీకుంటాడు? చెయ్యి. ఏం తెచ్చావు? ట్రోల్ చేస్తావా? వేసుకో. బ్యాక్గ్రౌండ్ తెచ్చావా? వేసుకో. పీకో. ఏం పీక్కుంటావు? పీకో. నేను కూడా చూసా. ఫేమస్ అవుతా నేను. ఫేమస్ నేనే చెప్తుండా. నా పేరే శుభలక్ష్మి 777. నేనే ఇచ్చిన వీడియో చేసి ఫేమస్ అవుతావా? ఫేమస్ చేస్తావా? పూకులోది చెప్పనొచ్చిండు పెద్ద వీడు. పెద్ద ఈడు రుబాబుగా వచ్చి బ్యాక్గ్రౌండ్ ఎత్తా, దీన్ని పూకులో పెడతా. నువ్వు తిట్టినంత మాత్రం నువ్వేం తోపు కాదు. తిట్లు మాకు కూడా వస్తాయి, మేము కూడా తిడతాం, పక్కా తిడతాం. ఇప్పుడు నేను వీడియో పెట్టడానికి కారణం ప్రతిసారి నువ్వు నన్ను టార్గెట్ చేస్తున్నావు. ప్రతిసారి ఆ టార్గెట్ కోసమే నేను ఇప్పుడు నీకు ప్రత్యేకంగా నా ఐడియాలో వీడియో పెడుతుండే. ఎప్పుడు నేను పెట్టలే, ఎప్పుడు మెన్షన్ చేయలే. ఈ ఫాల్తూ విషయాలకు నేను అస్సలు మెన్షన్ చెయ్య. నాకు అవసరమే లేదు. అంటే యూట్యూబ్లో పెడతా, నేను ఇన్స్టాగ్రామ్లో ఇచ్చా. పూకులు వేసుకుంటారా? పూకులు వేసుకుంటుంది నన్ను జడుకులారా.